సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీర్సెల్లెను. 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 5th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనీస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర ఆస్థలిత దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుని సన్నిధి, దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. 14th ఆలివ్ ల్యాండింగ్ ఫెస్టివల్కి వేలాది మంది దేవుడు నడిపించి గొప్ప కార్యాలు చేయనుగాక. ఎస్పెషల్లీ రేపటి దిన ముందు హోలీ కమ్యూనియన్ ప్రభరాత్రి భోజనం. డోంట్ మిస్ ఇట్. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇరు కుటుంబాల్లో యుద్ధాలు జరిగినాయి, కానీ బట్ సీనియర్గా ఉన్నటువంటి సౌలు కుటుంబం, కింగ్, అతని కుటుంబం అంతకంతకు డౌన్ ఫాల్ అయిపోయింది. జూనియర్గా ఉన్నటువంటి దావీదు కుటుంబం అంతకంతకు వదిలింది. దాని గల కారణాలు రేపు వర్తమానాల్లో మనం విందాం. డోంట్ మిస్ ఇట్. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే వర్తమానాలు విని సెటిలైట్ చేసుకుంటారో ఈ అభిషేకం ద్వారా దావీదు వలె వర్ధిల్లుతావు, నీ కుటుంబం పైకి వస్తుంది, దేవుని దగ్గర అవుతావు, దైవ దీవెన పొందుతావు. ఎవరైతే సరి చేసుకోకుండా అలాగే ఉండిపోతారో వారు సౌల్లో నష్టపోతారు. నష్టాలు మనకొద్దాం, లాభాలు మనకు కావాలి, ఆత్మీయంగా బలపడాలి, దైవరాజ్యం చేరాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. శ్రేష్టమైన వర్తమానం విందాం. వేలాదిగా తలరండి, దైవ దీవెన పొందవచ్చు. మన ఆరాధన సమయంలో రేపటి దిన ముందు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన. ఈ 3 ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, అలాగే 3 ఆరాధనలో హోలీ కమ్యూనియన్ సాక్రమెంట్ ఉంటుంది, అలాగే అనెండింగ్ ప్రేయర్స్. డోంట్ మిస్ ఇట్. ప్రార్థన. ఆశ్చర్యకడి నీ కొందనాలు అయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి, మీ ఆశీర్వాదంతో నింపండి. దావీదు వలె మేము వర్ధిల్లాల, సౌలు వలె నీకు అయిష్టంగా మేము అడుగులు వేయడానికి వీల్లేదు, నేర్చడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని దావీదు వలె నీ ఆత్మాభిషేకంతో నింపి వర్ధిల్లే భాగ్యం దయచేసి గొప్ప కార్యాలు చేయండి. అంతకంతకు మీ ఆత్మను వర్ధిల్లాలా, ఆర్థికంగా వర్ధిల్లాలా, ఆరోగ్యపరంగా వర్ధిల్లాలి, అనారోగ్యంగా ఉన్న స్వస్థపరచండి, చీకటికి లయపరచండి, ఆత్మీయంగా బలపరచండి. ఆయన పడిపోయిన తిరిగి లేవనెత్తండి, హోలీ కమ్యూనియన్ సిద్ధపరచండి. మా పవిత్ర దేవ తీసేసి నీ రక్తాన్ని ప్రోక్షించే శక్తితో, కృపతో నింపండి. సిద్ధపాటు మాకు దయచేయండి, దీవెనతో నింపండి. కొత్త వారిని నడిపించిన, పాత వారు ఎవరు మిస్ అనివ్వదు అయ్యా. ఆయనకేనర్ గార్డెన్ మేనేజ్మెంట్ని, యజమానిని కూడా దీవించి ఆశీర్వదించండి, కృపకు పాత్రలుగా చేయండి. ఈ సర్కస్లో ఉన్న యజమానిని కూడా దీవించండి, వాళ్ళు కూడా మంచి మనసు ఇవ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. అన్ని విషయాలు కృప చూపి సిద్ధాపూర్ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి, రెక్కలేని కాయండి. ఈరోజు ఎవరైతే ఎగ్జామ్లో వస్తున్నారో కేజీ టు పీజీ, వాళ్ళని దీవించి మీ జ్ఞానము, మీ వీచను, మీ కృపనిచ్చి చేయబట్టి రాయించండి. గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఆయన ఎగ్జామ్స్ రాసిన గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో ఆయన కృప చూపించండి. గొప్ప కాలం ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు వాళ్ళు తోడండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, దీవెని ఇవ్వండి, సమాధానంతో నింపండి. అద్భుతమైన నీ కృపగల కార్యాలు జరిగించండి. నీ విరోధకరం ఏ శక్తులు ఎవరిని పనిచేయనివ్వక కృపాక్షేమాలు ప్రతి ఒక్కరు తోడయించి గొప్ప దీవెనతో, మేలుతో, సమాధానంతో నింపి మహిమ చెందమని, నీ ఆశ్చర్యకార్యాలు జరిగించమని. జైమినిమని 14th ఆలివ్ ఫెస్టివల్ గొప్ప చేయనివ్వండి. లాస్ట్ అండ్ కొంతమంది మిస్ అయ్యారు, మిస్ కానివ్వండి. కృపనివ్వండి, కార్యాలు చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క బలహీనత పోయి స్వస్థత, విడుదల, కృప కలుగునుగాక. అమ్మాయిని రేపటి మంచి వాతావరణం ఇవ్వండి, గొప్ప దీవెనతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం ముందు మన ఆరాధన జరిగేటువంటి అడ్రస్ ఎన్కేనర్ గార్డెన్స్, కుకుటపల్లి, ఆపోజిట్ నైనా గార్డెన్స్. ఆల్ ఆర్ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది, అది నైనా గార్డెన్స్లోనే. ఈ విషయాన్ని గమనించండి. అలాగే హౌస్ విజిటింగ్స్ అని చెప్పాను నేను. ఎవరైతే రెంట్ విషయం సహాయపడతారో, గుప్పులిప్పుతారో వాళ్ళకి, అలాంటి వాళ్ళు మరి ఈరోజు ఒక ఫ్యామిలీ ఉంది, ఇంకెవరన్నా కనుక ప్రేరేపించబడితే మన ఫోన్ కాంటాక్ట్ చేస్తే ఈరోజు విజిటింగ్స్ ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించండి. ఈవినింగ్ 4 o'clock నుంచి స్పాన్సర్ మీట్ ఉంటుంది, 4 to 8 o'clock. ఈ విషయాన్ని గమనించండి. ఓకే, ప్రేరేపించిన ముందుకు రండి. భారభరిత నీ ఖర్చులో నా వంతుగా నేను సహాయపడాలనుకున్న ముందుకు రండి. దేవుడు మనం దీవించనుగాక, గొప్ప కార్యాలు చేయనుగాక. వస్తావు కదా. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనౌన్స్మెంట్లు కూడా దేవుడు దీవించి కృపయు సమాధానం దయచేయనుగాక. ఆమేన్.